ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకొక టాపిక్తో వచ్చేసాను. ఇదైతే మిడివల్ ఇండియన్ హిస్టరీలో మెయిన్ చేంజెస్ ఏంటంటే ఇండో ఇస్లామిక్ అనేది మిక్సప్ అయ్యి కొత్త ఒక న్యూ రిలీజియస్ ట్రెండ్స్ కానీ వాళ్ళ రచనలు కానీ అలాంటి వాటి గురించి మనకి మిడివల్ టైంలోనే చాలా ఎఫెక్టివ్గా డెవలప్ అయింది. వాటిల్లో మెయిన్ ఈ మొఘల్స్ ఎప్పుడైతే మన ఇండియాకి దండెచ్చి వచ్చి వ్యాపారాల కోసమని వచ్చి వాళ్ళు కూడా ఇక్కడే ఆధిపత్యం చలాయించాలని చూసిన తర్వాత వాళ్ళకంటూ ఒక రాజ్యం ఏర్పరచుకొని తర్వాత ప్రజలను పాలిస్తూనే వాళ్ళకి నచ్చిన సాహిత్యాన్ని ప్రోత్సహించారు. అలాంటి సాహిత్యం గురించి కొంచెం ఒక ఎడిటోరియల్ లాగా ఇచ్చారనమాట ఈనాడులో. చూద్దాం. మనకి ఇలాంటి ఎడిటోరియల్స్లోనే కొన్ని గ్రంథాల పేరు కానీ రచనలు కానీ అలాంటివి కొన్ని దొరుకుతాయి. మనం ఎన్ని బుక్స్ ఎత్తికినా దొరకవు. కానీ ఇలాంటివి ఈ యొక్క ఎడిటోరియల్స్లో మీకు ఒక 2-3 బిట్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. ఇవే వస్తాయని చెప్పను, కానీ మేబీ మన లక్ బాగుంటే రావచ్చు. చదివితే తప్పులేదు కదా. చూద్దాం. పారసిక ప్రభావం అంటే మనకి ఫస్ట్ ఏన్షియంట్ ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ మనకి గ్రీక్స్ నుండి వచ్చారు. మన ఇండియాలోకి ఇన్వేడ్ అయ్యారు. తర్వాత కుష్నాస్, ఆ తర్వాత మనకి శాతవాహనాస్ కానీ నార్త్ ఇండియాలో హర్షవర్ధన రూల్ కానీ గుప్తా రూల్ కానీ మౌర్య రూల్స్ అవన్నీ డిక్లైన్ అయ్యాక అంటే 1526 ఆ టైంలో మొఘల్స్ మన భారతదేశానికి దండెత్తి వచ్చి వాళ్ళ యొక్క బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన. వాళ్ళు వచ్చాక మన ఇండియా చాలా వరకు చేంజెస్ అయింది. అది ఒక్కదాని మీదే కాదు, సోషలిస్టిక్గాను, రిలీజియస్ పరంగాను, ఆర్ట్ అండ్ కల్చర్ గాను మిక్సప్. కొత్త పర్షియన్ ఒక ఆర్ట్ మన ఇండియాతో మిక్సప్ అయ్యి ఇండో పర్షియన్ స్టైల్, గోతిక్ స్టైల్స్ ఇలాంటి స్టైల్స్లో టెంపుల్స్ నిర్మించారు. అండ్ మన హిందూ దైవాలయాలను కూడా కూల్చారు. 2 పరంగా ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఈరోజు. ప్రాంతీయ భాషల వైభవం అంటే స్టేట్స్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఎలా ఉండేది వాటి గురించి అన్నమాట. భారతదేశంలో మొఘల యుగం కేవలం రాజకీయ విస్తరణకే పరిమితం కాలేదు. అద్భుతమైన సాంస్కృతిక సాహిత్య పునరుద్ధరణకి స్వర్ణయుగంగా నిలిచింది. పాలకులైన చక్రవర్తులు కేవలం సామ్రాజ్య అధినేతలుగా కాకుండా స్వయంగా గొప్ప విద్యావేత్తలుగా, రచయితలుగా, సాహిత్య పోషకులుగా వెలిగారు. వీరి హయాంలో మొఘల రాజభాష అయిన పార్షికం లేదా పర్షియన్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఇక్కడ మెయిన్ పర్షియన్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిందనమాట. స్థానిక భాషలైన హిందీ, అవధి, బ్రజ్, బెంగాలీ తదితర ప్రాంతీయ భాషలు కూడా అపూర్వమైన వృద్ధిని సాధించాయి. బాబర్ స్వీయ చరిత్ర నుంచి ఔరంగజేబ్ కాలం నాటి చట్టాల సంకలనం వరకు, అలాగే అక్బర్, షాజహాన్ కాలంలోనే జరిగిన సంస్కృత గ్రంథాలు, పర్షియన్ అనువాదాల నుంచి తులసీదాస్ రామచరితమానస్ లాంటి అజరామర కావ్యాల వరకు వెలువడిన వైవిధ్యభరితమైన సాహిత్య విశేషాలను పోటీ పరీక్షలు తెలుసుకోవాలి. వివిధ సాహిత్య ప్రక్రియలతో వెళ్ళాల్సిన తీరును అర్థం చేసుకోవాలి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజెస్ పరంగాను అంటే మనకి ఈ హిస్టరీ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వార్స్ ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి అని కాజ్ వరకు తెలుసుకుంటే చాలు. కానీ దాని నెంబర్స్ అవి కొన్ని మాత్రమే రిమెంబర్ చేసుకోవాలి. కానీ మెయిన్
ఇంపాక్ట్ ఆఫ్ హిస్టరీ రీడింగ్ ఏంటంటే ఇతను ఎందుకు వచ్చారు, ఇతని వల్ల ఏం జరిగింది, మనకి లాభమా నష్టమా, ఈ 2 ఆస్పెక్ట్స్లోని హిస్టరీని ఎప్పుడైతే మనం చదువుతామో ఆ హిస్టరీ అనేది మనకు గుర్తుండిపోతుంది. హిస్టరీ ఎప్పుడు బట్టి పట్టకూడదండి, చదువుకోవాలి. ఎలా అంటే ఇతను ఎందుకు వచ్చారు, ఇతను ఎలా వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేశారు, వీళ్ళ కాలంలో ఏం మారింది, ఎలా మారింది, అది ఇంపాక్ట్ మన ఇండియాలో ఎలా ఉంది, ఈ టర్మ్స్లోనే మనం చదువుకోవాలి. కానీ అలా వచ్చారు, ఇతను ఈ కాలంలో వచ్చారు అని మనం బట్టి పడితే సరిపోదు. ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ అయితే ఉండవు మనకి ఎగ్జామ్లో, ఎప్పుడు డైరెక్ట్ బిట్స్ ఉండవు. అది డైరెక్ట్ ఉండేటివి కొన్ని ఉంటాయి, కొన్ని పేపర్ సెట్టింగ్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి కొన్ని ఎడిటోరియల్స్ చదివినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఏంటంటే మొఘలుల కాలంలో సాహిత్యం, అంటే మొఘల్ టైంలో వాళ్ళ యొక్క లిటరేచర్ ఎలా ఉందో చూద్దాం. మొఘల్ చక్రవర్తి కాలంలో పర్షియన్, హిందీ, ఇతర స్థానిక భాషలు విస్తృతమైన వైవిధ్యభరితమైన సాహిత్యం వెలువడింది. మెయిన్ వీళ్ళ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే 1526 to 1707. ఈ టైంలో ఢిల్లీ సుల్తనేట్స్ తర్వాత వీళ్ళు వచ్చారనమాట. బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు పాలకులలో అత్యధిక విద్యావేత్తలు, స్వయంగా రచయితలు, సాహిత్య పోషకులు. వాళ్ళు మెయిన్ ఏంటంటే లిటరసీ సోర్సెస్ మీద చాలా అంటే చాలా పట్టుని సాధించారనమాట. చారిత్రక గ్రంథాలు, మెయిన్ హిస్టారికల్ బుక్స్ ప్రకారం బాబర్ అరబిక్, తుర్కీ భాషల్లో గొప్ప పండితుడు. బాబర్ మొఘల్ డైనాసిటీ ఫౌండర్. బాబర్ వచ్చి అరబిక్ అండ్ తుర్కీ గొప్ప పండితుడు. తన ఆత్మకథ తుజ్కి బాబరీ, బాబర్నామా లేదా తుజ్కి బాబరీ అది బాబర్నామాను తుర్కీ భాషలో రాశాడు. దీని అక్బర్ హయాంలో అక్బర్ రహీం ఖాన్ ఈ ఖాన్ అనే రచయిత మొఘలుల అధికార భాష అయిన పర్షియన్లోకి అనువదించాడు. ఇక్కడ మనకి 2 బిట్స్ వచ్చాయి. ఒకటి బాబర్ వచ్చి తన స్వయంగా రాసుకున్న బాబర్నామాను లేదా తుజ్కి బాబరీ దేనిలో రాసుకున్నాడంటే టర్కీ భాషలో, అదే తుర్కీ భాషలో. దానిని అక్బర్ హయాంలో ఉన్న అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖాన్ అనే రచయిత పర్షియన్ భాషలోకి అనువదించారు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బాబర్నామాని పర్షియన్ భాషలోకి రచించిన రచయిత ఎవరు అని అడుగుతారు. అలాంటప్పుడు మనకి అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖాన్ అని అతను అని చెప్పాలి. ఇది ఒక క్వశ్చన్. ఇలా మీరు రాసుకుంటే బెటర్, నోట్ చేసుకోవచ్చు. బాబర్ మధ్య ఆసియాలో ఎదుర్కొన్న సవాలు, భారతదేశంపై దండయాత్రలు, పానిపట్ 1526, పానిపట్ 1, ఖాన్వా యుద్ధాలకు సంబంధించిన ప్రత్యేక సమాచారం ఇందులో లభిస్తుంది. ఈ యొక్క రచనలు అంటే బాబర్ నామాల్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ పానిపట్ యుద్ధము, ఖాన్వా యుద్ధాలకు సంబంధించిన ప్రత్యేక సమాచారం ఈ బాబర్ నామాలో మనకు దొరుకుతుందన్నమాట. బాబర్ను స్వీయ చరిత్ర రాసిన వారిలో శ్రేష్ఠుడిగా ప్రిన్స్ ఆఫ్ బయోగ్రాఫర్గా అభివర్ణిస్తారు. అంటే తన ఆత్మకథను తనే రాసుకున్నాడు, దాన్ని మనం బయోగ్రఫీ అంటాం కదా. దాంట్లోనే ఇతను ప్రిన్స్ ఆఫ్ బయోగ్రఫర్ అనే పేరు కూడా సాధించారంట. హుమయూన్ తర్వాత అక్బర్ కాలంలో గుల్బదన్ బేగం హుమయూన్ నామా రాసింది. హుమయూన్ ఇతని తర్వాత బాబర్ తర్వాత హుమయూన్ ఒక బేగం దుల్బదన్ బేగం హుమాయూన్ నామా అంటే హుమాయూన్ గురించి రాసిందనమాట. 16వ శతాబ్దంలో రాజవంశానికి చెందిన ఒక మహిళ రాసిన ఏకైక చరిత్ర గ్రంథంగా ఇది. ఫస్ట్ ఉమెన్ రైటర్ అన్నమాట. రాజవంశం చెందిన ఒక ఉమెన్ రాసిన ఫస్ట్ రైటింగ్ అన్నమాట ఇది. ఏది హుమయూన్ నామా ఎవరు రాశారు? గుల్బదన్ బేగం. ఈమె 1600వ శతాబ్దంలో రాసింది. ఇది మధ్యయుగ భారతదేశంలో కొంతమంది ముస్లిం పండితులు హిందీ, బెంగాలీ తదితర స్థానిక భాషలను నేర్చుకొని తమ అమూల్యమైన రచనల ద్వారా వాటిని సుసంపన్నం చేశారు. ఈమె దేంట్లో రాసింది? దీనిని కొంతమంది హిందీలోను, బెంగాలీలోను తదితర స్థానిక భాషలను నేర్చుకొని తమ అమూల్యమైన రచనల ద్వారా వాటిని సుసంపన్నం చేశారంటే దాన్ని రాసిన దాన్ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారనమాట. ఉదాహరణకు మాలిక్ మహమ్మద్ జయాసి అవధి
హిందీ ఉపభాషలో రాసిన తన ప్రసిద్ధ కావ్యం పద్మావతిలోని రాణి పద్మిని కథను అద్భుతంగా వర్ణించారు. అవధి అనే గ్రంథంలో మాలిక్ మహమ్మద్ జయాసి అనే రాసిన ఆయన ఏంటంటే పద్మావత్ రాణి పద్మిని కథ. ఇది మనకి హిందీ మూవీ ఉంది కదా పద్మావత్, దాని లిటరసీ సోర్స్ అనమాట ఇది. పద్మావత్ అని ఆమె గురించి వర్ణించారంట. హుమయూన్ సేవకుడు అయిన జౌహర్ అఫ్తాబీ తజ్కిరాత్ ఉల్ వాకియాత్ తర్క్-ఇ హుమయూనీ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది హుమయూన్ జీవిత విశేషాలను, ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. ఎవరైనా హుమయూన్ యొక్క సేవకుడు జౌహర్ అఫ్తాబీ. అతను రాసింది తజ్కిరాత్ ఉల్ వాకియాత్ లేదా తర్క్-ఇ హుమయూనీ. తజ్కిరాత్ ఉల్ వాకియాత్ లేదా తర్క్-ఇ హుమయూనీ. ఈ గ్రంథాన్ని రచించిన వాడు ఎవడో జౌహర్ అఫ్తాబీ. ఇక్కడికే మనకి ఒక 3 నేమ్స్ వచ్చాయి. బాబర్ రచించింది బాబర్ నామాని అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖాన్ అనే రచయిత పర్షియాలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. హుమయూన్ తర్వాత వచ్చిన ఆమె బేగం గుల్బదన్ బేగం హుమయూన్ నామా రాసింది. తర్వాత వాటిని కొంతమంది హిందీలోకి బెంగాల్లోకి వాటిని ట్రాన్స్లేట్ చేశారు. దాని తర్వాత మాలిక్ మహమ్మద్ జయాసి అనే అతను అవధి అనే రచనను హిందీ ఉపభాషలో రాసిన తన ప్రసిద్ధ కావ్యం పద్మావతిలోని రాజీ పద్మిని గురించి దాంట్లో అభినందంగా వర్ణించారు. దేంట్లో? అవధి అనే రచనలో. తర్వాత హుమయూన్ యొక్క సేవకుడైన జౌహర్ అఫ్తాబీ తజ్కిరాత్ ఉల్ వాకియాత్ తర్క్-ఇ హుమయూనీ అనే రచనను రాశారు. ఇక్కడికే మనకు 4-5 బుక్స్ ఒక నేమ్స్ వచ్చాయి. వీటిని నోట్ చేసుకోవడం బెటర్. హుమయూన్ జీవిత విశేషాలు అంటే ఆయన ఒక లైఫ్ స్టైల్, ఆయన ఎలా కష్టాలు పడ్డాడు అండ్ ఎలా వాళ్ళు ఎలా రాజ్యం చేశారు అనేది గురించి వివరిస్తుంది. అక్బర్ చక్రవర్తి కాలం నాటి గొప్ప చరిత్రక గ్రంథాల్లో అబుల్ ఫజిల్ రాసిన అక్బర్ నామా. ఇక్కడ 3 గురించి వచ్చింది: హుమయూన్ నామా, బాబర్ నామా అండ్ అక్బర్ నామా. అక్బర్ నామా అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి. అబ్దుల్ ఫజల్ దాని 3వ భాగమైన ఇన్-ఇ-అక్బరీ అబ్దుల్ ఖాదిర్ బదాయిని రచించిన ముంతఖబ్ ఉల్ తర్వాక్, నిజాముద్దీన్ అహ్మద్ రచించిన తబా-ఇ-అక్బరీ అత్యంత ముఖ్యమైనవి. వీరిలో అబ్దుల్ ఫజల్ గొప్ప కవిగా, విమర్శకుడుగా, చరిత్రకుడుగా అందరి కంటే అత్యున్నత స్థానంలో నిలిచాడు. బాబర్ తర్వాత హుమయూన్. ఏంటంటే బాబర్ ఒక కొడుకు హుమయూన్ ఒక సన్ను అక్బరు. వరుసగా వాళ్ళ యొక్క నామాస్ ఎవరెవరు రచించారు, ఎలా రచించారు, ఎక్కడ ట్రాన్స్లేట్ చేశారు అనేది మనం ఇప్పటివరకు చూసాం. నెక్స్ట్ అక్బర్ నామాని రచించింది ఎవరంటే అబుల్ ఫజల్. ఈయన దానిని 3వ భాగమైన ఇన్-ఇ-అక్బర్ దాంట్లో అంటే అక్బర్ నామాలోని 3వ చాప్టర్ అయిన ఇన్-ఇ-అక్బరీ అనేది అబ్దుల్ ఖాదిర్ బదాయని రచించిన ముంతఖబ్ ఉల్ తర్వాక్, నిజాముద్దీన్ అహ్మద్ అందించిన తబా-ఇ-ఖాన్ అక్బరీ. ఇవి వాటిలో మెయిన్ ఇంపార్టెన్స్ అన్నమాట. ముంతఖబ్ ఉల్ తర్వాక్, తవారిక్ అండ్ ఇంకోటి తబా-ఇ-అక్బరీ. ఇదెవరు రాశారు? నిజాముద్దీన్ అహ్మద్ రచించాడు అన్నమాట. ఇంకోటి అబ్దుల్ ఖాదిర్. అత్యంత గొప్ప కవిగా వాళ్ళ అబ్దుల్ ఫజల్ని మనం గొప్ప రైటర్గా చెప్పుకుంటారు. విమర్శకుడిగా లేదా యాంటిసిపేటెడ్ ఉంటారు కదా చరిత్రకారుగా, హిస్టోరియన్గా కూడా వాళ్ళని ఒక ఇదిగా పేర్కొంటారు అన్నమాట. నెక్స్ట్ జహంగీర్, అక్బర్ కొడుకు. జహంగీర్కు సాహిత్య అభిమానం ఎక్కువగా ఉండేది. ఆయన ఆత్మకథ జ్ఞాపకాలు, బాబర్ ఆత్మకథ ద్వారా అతని
ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంటే తాత నాన్న గురించి వాళ్ళు అక్బర్నామా అని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా రాసుకున్నప్పుడు ఇతనికి కూడా ఉంటుందిగా ఇంట్రెస్ట్, అలానే అనమాట. షాజహాన్ ఔరంగజేబ్. నెక్స్ట్ షాజహాన్ ఔరంగజేబ్. షాజహాన్ కాలంలో అబ్దుల్ హమీద్ లహోరీ షాదానామా. ఇనాయత్ ఖాన్. అబ్దుల్ హమీద్ లహోరీ రాసింది షాదానామా. ఇనాయత్ ఖాన్ రచించింది షాజహాన్ నామా. షాజహాన్ నామా రాసింది ఎవరు అంటే ఇనాయత్ ఖాన్. షాజహాన్ ఒక బయోగ్రఫీ రాసింది ఎవరు అంటే ఇనాయత్ ఖాన్. అక్బర్ నామా రాసింది అబ్దుల్ ఫజల్. అండ్ జహంగీర్ నామా రాసింది జహంగీర్ నామా అయితే ఏం లేదు ఇక్కడైతే ఇవ్వలేదు, చూద్దాం మళ్ళీ. హుమయూన్ నామా రాసిన ఫస్ట్ ఎవరంటే గుల్బదన్ బేగం. ఆ తర్వాత దాన్ని కొందరు హిందీలోకి అండ్ బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. నెక్స్ట్ షాజహాన్ నామా రాసింది ఇనాయత్ ఖాన్. మొహమ్మద్ సలీం రాసిన అమల్ సాహిల్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఔరంగజేబ్ కాలంలో భీమ్సేన్ సక్సేనా. ఇక్కడ భీమ్సేన్ సక్సేనా రాసిన సుఖ్తా-ఈ-దిల్కుషా అనే గ్రంథంలో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశాన్ని దండయాత్రలు, మరాఠీ సంబంధాలు, ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరించాడు. దేంట్లో సుఖ్తా-ఈ-దిల్కుష్ ఇది ఎవరు రాశారంటే భీమ్సేన్ సక్సేనా. ఎవరి కాలంలో? ఔరంగజేబ్ కాలంలో. దేని గురించి? అతని యొక్క ఇన్వేషన్స్ టు ద డెక్కన్ అనమాట. డెక్కన్లో మరాఠాస్తో వాళ్ళ క్లాషెస్ కానీ వాళ్ళకు వార్ కానీ వాటి గురించి భీమ్సేన్ సక్సేనా సుఖ్తా-ఈ-దిల్కుష్లో వివరించాడు. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులను. నెక్స్ట్ ఏంటంటే ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరించాడు. సుజాయ్ వాళ్ళ యొక్క ఆ టైంలో లిటరసీ కానీ వాటి యొక్క సోషల్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఔరంగజేబ్ టైంలో భీమ్సేన్ సక్సేనా సుఖ్తా-ఈ-దిల్కుష్ అనే ఒక గ్రంథంలో రచించాడు, చెప్పాడు. నెక్స్ట్ సుజాన్ రాయ్ ఖత్రీ లేదా బండారి. సుజాన్ రాయ్ ఖత్రీ లేదా బండారి రాసిన గ్రంథం పేరు ఖులసత్-ఉత్-తవారిక్. మొఘలుల కాలంలో ఇలాంటి అనేక ముఖ్యమైన చారిత్రక గ్రంథాలు వెలువడబడ్డాయి. ఇక్కడికి మొఘల్స్ యొక్క ఎంపైర్ టైంలో కొన్ని గ్రంథాలు మెయిన్వి మనం చూసామన్నమాట. దగ్గర ఒక 5 or 6 ఉన్నాయి. వాటిలో మెయిన్ ఒక 4 ఏవైతే బాబర్ నామా, హుమయూన్ నామా, అండ్ షాజహాన్ నామా. ఈ 3 ఎవరెవరు రాశారు, దేనిలో ట్రాన్స్లేట్ చేశారో చూసుకోవాలి. నెక్స్ట్ హిందీ ప్రాంతీయ భాషల్లో సాహిత్యం. ఇదే కాలంలో హిందీ, బెంగాలీ లాంటి ప్రాంతీయ భాషా సాహిత్యం కూడా అద్భుతమైనవి సాధించాయి. అంటే పర్షియనే కాకుండా హిందీతో పాటు బెంగాలీ కూడా డెవలప్ అయింది. హిందీ కవిత్వాన్ని అక్బర్ ఎంతగానో ఆదరించాడు. అక్బర్ ద గ్రేట్ అంటారు కదా, ఎందుకంటే హిందీ కానీ కొన్ని లోకల్ లాంగ్వేజెస్ని అతను పెంచి పోషించారు అంటారు. అంటే వాటికి స్టాప్ చేయకుండా వాటిని టోటల్గా మాదే మాట్లాడాలి అని చెప్పకుండా ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడచ్చు. వాళ్ళ యొక్క ట్రేడ్ అండ్ టాకింగ్ కానీ వాళ్ళ యొక్క సొంత భాషల్లో వాళ్ళు నివసించవచ్చు అని చెప్పిన అతనే అక్బర్ అన్నమాట. నెక్స్ట్ ఇది హిందీ సాహిత్యానికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. అక్బర్ ఆస్థానంలో బీర్బల్, రాజా మాన్సింగ్, రాజా భగవంత్ దాస్ తదితర ప్రసిద్ధ కవులు ఉండేవారు. ఈ కాలంలో వచ్చిన సాహిత్యం అంతా ఎక్కువగా మతపరమైనదే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భక్తి మార్గం, కల్ట్ ఆధారంగా వీటిని ఉత్పత్తులు ఉండేవి. అంటే మహాభారత, రామాయణం కూడా వాటిని కూడా దీంట్లోకి మార్చారు అని ఒకటి ఉంది. బట్ అది నాకైతే కరెక్ట్గా తెలియదు, చూస్తాను. వీటిని ఉత్పత్తులు ఉండేవి. రామభక్తిని ప్రచురణ తెచ్చిన కవులలో తులసీదాస్ తెలిసిందేగా మనకి. తులసీదాస్ కీర్తనలు కానీ తోహా, అదే 2 పోయాలు ఉంటాయి కదా మనకి 10th వస్తూ ఉన్నాయి, అత్యంత ప్రసిద్ధులు. ఆయన విశిష్ట రచన రామచరితమానస్
హిందీ సాహిత్యంలో ఒక అద్భుత కావ్యం. ఆగ్రాకు చెందిన సూర్దాస్ అనే ఆంధ్ర కవి మధుర, బృందావన్ ప్రాంతాలకు చెందిన బ్రజ్ భాష మాండలికంలో అనేక పద్యాలను రచించారు. ఇది ఎక్కడంటే మథుర, బృందావన్ ఇవి అంతా కూడా మనకి ఆగ్రా సైడే వస్తుంది. ఆగ్రా నెక్స్ట్ స్టాపే మధుర, బృందావన్ అలా వస్తుంది అనమాట. అక్కడలోని లోకల్ లాంగ్వేజ్ అయిన బ్రజ్ లాంగ్వేజ్లోనే వాటి యొక్క రచనలను చేశారు. మాండలికంలో మరో ప్రసిద్ధ కవి కేశవ్. ఈయన కవిత్వ కళ గురించి రాశారు. అంటే రైటింగ్ స్కిల్స్ అనమాట. పోయం రైటింగ్ స్కిల్స్ నుంచి రాశారు. కావ్య లక్షణాలకు సంబంధించిన నియమాలను రూపొందించారు. మనకి మామూలుగా పోయమ్స్ అండ్ ఇవి ఉంటాయి, పద్యాలు గద్యాలు అన్నట్టు ఉంటాయి కదా. అలాంటిలో కావ్యం రచించాలంటే అంటే ఒక పోయం రచించాలంటే దానికి ఉన్న లక్షణాల గురించి అతను చెప్పాడు. ఆయన అత్యంత ముఖ్యమైన రచనలు కవిప్రియ, ఎవరైనా కేశవ. కవిప్రియ, రసికప్రియ కవితల్లో ఉండాల్సిన మంచి గుణాలను రసికప్రియ వర్ణిస్తుంది. రసికప్రియ అనేది కవిత్వాల్లో ఉండాల్సిన మంచి మంచి గుణాలను వివరిస్తుంది. షాజహాన్ కాలానికి చెందిన ఇద్దరు ప్రసిద్ధ కవులు. నెక్స్ట్ బ్రజ్ భాషలో సుందర్ సుంగర్ గ్రంథాన్ని రచించిన సుందర్ 700 దోహాలు, అదే 2 లైన్లు ఉంటాయి కదా, దాని దోహా అంటాము, సంకలనమైన సత్పై రచించిన బీహార్ లాల్ షాజహాన్ కాలంలో ప్రసిద్ధులు. ఎవరెవరంటే సుంగర్ అండ్ బీహార్ లాల్. వీళ్ళిద్దరూ షాజహాన్ టైంలో ప్రామినెంట్ రైటర్స్ అనమాట. అంటే ఇంపార్టెంట్ రైటర్స్ లేదా ఎక్కువ పేరు గల రైటర్స్ అనమాట. భారతీయ భాషను అత్యుత్తమ కళాఖండాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఎవరు రాశారు? బీహార్ లాల్ రచించిన ఆయన రచనలు భారతీయ భాషలో అత్యుత్తమైన కళాఖండాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇది అండి ఈరోజు ఒక క్లాసు. మనకి మొఘల్స్ టైంలో ఎలా ఉండింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, చూసుకోలేదు. పర్షియన్ సాహిత్యం ఇది సెకండ్గా చెప్పుండాలి, అంటే ఆఫ్టర్ మొఘల్ ఇదే చెప్పుండాలి, చూసుకోలేదు నేను, చెప్తున్నాను ఇప్పుడు. థర్డ్కి వెళ్ళిపోయాం. అదే హిందీ లాస్ట్ లాంగ్వేజెస్ కన్నా ముందు కూడా పర్షియన్ సాహిత్యం. మొఘలుల పాలన నాటి పర్షియన్ సాహిత్యం చాలా విస్తృతమైనది. అక్బర్ పోషణకు సాహిత్య కార్యకలాపాలకు బలమైన ఊపు వచ్చింది. మొఘల్ సాహిత్యం అత్యంత స్థాయికి చేరుకుంది. తన కాలంలో పర్షియన్ సాహిత్యంలో చరిత్రక రచనలు అనువాదాలుగా కవిత్వాలుగా ఉండేవి. అక్బర్ హిందీ సంస్కృతి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండడం వల్ల అతడి ఆజ్ఞ మేరకు అనేక సంస్కృత గ్రంథాలు పాషిక భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ ఆదేశాల మేరకు రామాయణ సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి అబ్దుల్ ఖాదిర్ బదాయిని పర్షియన్లోకి, అది చెప్పాను కదా, రామాయణం అలాంటి వాటిని పర్షియన్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట. వాటిలో రామాయణాన్ని పర్షియన్లోకి మార్చింది ఎవరంటే అబ్దుల్ ఖాదిర్ బదాయిని. గణిత శాస్త్ర గ్రంథమైన లీలావతి అంటే మ్యాథమెటికల్ గైడ్ అయిన లీలావతిని సంస్కృతం నుండి ఫైజీ అనువదించారనమాట దీంట్లోకి, పర్షియన్లోకి. మహాభారతాన్ని పండితులు బృందం అనువదించింది. అంటే ఒకరు కాదు, చాలామంది ఉంటారు కాబట్టి గ్రూప్ ఆఫ్ పోయిట్స్ని బృందం అన్నారు. దానికి రజ్నామా, యుద్ధగంధం అని పేరు పెట్టారు. మహాభారతానికి పర్షియన్లో ఏమని పేరు పెట్టారంటే రజ్నామా, దాని యొక్క ఇంకో పేరు యుద్ధగంధం. ఈయనే రాసింది అబ్దుల్ ఖాదిర్ బదాయిని రామాయణాన్ని పర్షియన్లోకి. అథర్వ వేదాన్ని హజీ ఇబ్రహీం, అథర్వణ వేదంలోని లాస్ట్ వేదమైన అథర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సరంది అనువదించారనమాట. మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అండ్ అథర్వణ వేదం. అథర్వణ వేదం అంటే సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ పరంగా కూడా మనకి ఈ వేదాల్లో కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అవి కూడా ఉంటాయన్నమాట. వాటిని హజీ ఇబ్రహీం సరంది అనే అతను ట్రాన్స్లేట్ చేశారు. ఇతర అనువాద సంస్కృత గ్రంథాల్లో రాజతరంగిణి, పంచతంత్రం, హరివంశం మొదలైనవి ఉన్నాయి. అక్బర్ పాలనలో సాహిత్యం గొప్ప ప్రగతిని సాధించింది. షాజహాన్ కాలంలో సాహిత్య అభివృద్ధి చెందింది. ఆయన కుమారుడైన దారా షికో గొప్ప పండితుడు. అతనికి సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. హిందూ తత్వశాస్త్రమైన పై మక్కువతో ఉపనిషత్తులను, భగవద్గీతలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారు.
ఔరంగజేబ్ విద్యావంతుడు అయినప్పటికీ లలిత కళలు, కవితలంటే అతడికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇస్లామిక్ వేదాంతం, ధర్మశాస్త్రాల పట్ల ఎక్కువ మక్కువ చూపేవాడు. అతడి కాలంలో ఇస్లామిక్ చట్టాల ఆధారంగా ప్రాణీయమైన ఫత్-ఎ-అలంగిరి గ్రంథాన్ని సంకలనం చేశారు. ఎవరు? షాజహాన్ కదా, ఔరంగజేబ్. ఈ ఔరంగజేబు గాడికి అందుకే ఇతనికి ఇండియన్ మైథాలజికల్ మీద కానీ, ఇండియన్ ఒక రైటింగ్స్ మీద కానీ అంత ఆసక్తి ఉండేది కాదు. కాబట్టి పర్షియన్లోకి అతను కొన్ని నేర్చుకున్నాడు అనమాట. ఇస్లామిక్ వేదాంతాల, ధర్మశాస్త్రాల పట్ల ఎక్కువ మక్కువ ఉండేవాడు. కాబట్టి ఫత్-ఎ-అలంగిరి అనే గ్రంథాలని సంకలనం చేశారు. ఎవరు? ఔరంగజేబ్. ఇక్కడ ఒకటి హజీ ఇబ్రహీం సంధి, ఈయన అథర్వణ వేదాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ ఒకటి మీకు క్వశ్చన్ అండి, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు, రాజతరంగిణి అండ్ పంచతంత్రంని ఎవరు రచించారు? ఇది కామెంట్లో చెప్పండి. ఇది ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంది. అండ్ వీళ్ళు ఇద్దరు కూడా నవరత్నాస్లో ఒక పోయట్స్ అన్నమాట వీళ్ళు. థ్యాంక్ యూ అండి ఇక్కడ వరకు చూసినందుకు. లైక్, షేర్, కామెంట్. ఇంకా ఏదన్నా క్లాస్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఎడిటోరియల్స్ ఏమన్నా కొత్తగా వస్తే మీకు చెప్తూ ఉంటాను. దీని ప్రకారం ఏంటంటే మేబీ ఒక క్వశ్చన్ అన్నా దీంట్లో రావచ్చని నేను అనుకుంటున్నాను. 1 క్వశ్చన్ కూడా మనకి ర్యాంక్కి దగ్గర చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఎడిటోరియల్స్ని మిస్ చేసుకోకండి. ఇదైతే ఈనాడు ప్రతిభ అన్నమాట. ఈనాడు ప్రతిభ. ఇక్కడ మాకైతే మా ఏరియాస్లో అయితే శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే వస్తుంది ఈ ప్రతిభ అని. దీంట్లో ఏంటంటే కొంచెం మనకి కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి ఎడిటోరియల్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఈనాడు ఈ పేపర్లో చూస్తే ఉండిపోతుంది. బట్ ఇలాంటి ఫిజికల్ పేపర్ ఏంటంటే మనకి చూసుకోవడానికి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే ఇదే పేజ్ మీకు కావాలంటే ఈ పేపర్లో ఉంటుంది, చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.